హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు మమతా బ్లాగ్స్. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చేసుకుందామండి. ముందుగా ఒక కడాయి ఉంచుకుందాం. కడాయి ఉంచుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇవి పచ్చి వాసన పోయేంత వరకే వేపుకోవాలండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవద్దు. టమాటా వేసుకున్న తర్వాత జీడిపప్పు, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, అనాస పువ్వు, ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. కుక్ అయిన తర్వాత అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక అదే కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. నేను కట్ చేసుకున్నంతలో ఉండాలండి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత కారం పొడి 1/2 స్పూను, కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. వేగిపోయాయండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది మిక్సీ కట్టుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ కట్టుకోవాలి. మిక్సీ కట్టుకున్న తర్వాత మరో కడాయి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాజీరా, చెక్క, ఇలాచి, లవంగా వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అది వేగనియాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టి ఉంచుకున్నాం కదండి ఆ పేస్టును బాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిద్దామండి. ఆయిల్ పైకి వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత కొన్ని ఇందాక మనం మిక్సీ జార్ వేసుకున్నాం కదండి, ఆ నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది తర్వాత ఇందులో పసుపు, కారం పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అందులో కలిసినంత వరకు కలపాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదండి. పైకి వచ్చిన తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపి ఇందాక మనం మిక్సీ కట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత అందులోనే ఇందాక మనం వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ వేయలే కదండి, ఇందాక మర్చిపోయినా, సాల్ట్ వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి వచ్చిందండి. కొంచెం ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకొని ఉంచుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగాలండి. అంతే, ఇంకా దింపేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్. థ్యాంక్ యూ.